తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై హడావుడి కనిపిస్తోంది. కొందరు సీటు మారేందుకు ససేమిరా అంటున్నారు. మరికొందరు సీఎం ఏం చెప్పినా చేస్తామని చెప్తున్నారు. పార్టీ పెద్దలేమో తమది బలమైన పార్టీ కాబట్టే టికెట్ల కోసం పోటీ ఉందని అంటున్నారు. ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకిడి. అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఎవరు అడగలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పనికిరాని చల్లని నాణ్యం అనుకోవాలి. ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది. బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం. ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాన్ని వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తాం. అమలాపురం గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే అమలాపురం వెళ్ళేదానికి నేనైతే సముఖంగా లేను. అమలాపురం అది నాకు అక్కడ ఎవరు తెలియదు, ప్లస్ దూరం నాకు. అది పెద్ద 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఎంపీగా అంటే నాకు మొదటి నుంచి కూడా నాకు ఎమ్మెల్యేగా ఉండాలనే నా ఇష్టం. నన్ను మార్చాలని అడుగుతున్న వాళ్ళు కూడా వాళ్ళు అంత పెద్దగా ఏమీ అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. కేవలం పెత్తందారీతనం. నాకైతే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందమ్మా, నువ్వు కొవ్వూరు నుండి కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సరే అని ముఖ్యమంత్రి గారి ఆదేశాలకి మేము శిరస వహించాం. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇన్ కేసు ఒకవేళ స్థానచలనం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే దానికి ఒబే అయి ఉంటాము. అట్లానే ఒకవేళ ఇన్ కేసు ఇంకొకరు కూడా ఎవరో రేస్ చేశారు, నేనైతే ఇంకా చెప్తాను, స్థానచలనమే కాదు, ఒకవేళ టికెట్ కూడా లేదు అన్నా కూడా నేనేం భయపడను, బాధపడను. వేరే పార్టీకి వెళ్ళడం అనేది జరగదు. ఈ పార్టీకే సర్వీస్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అమ్మ నువ్వు పోటీ చేయవలసిన అవసరం లేదు, పార్టీ పనులు చూడని ఆదేశిస్తే ఏది చెప్తే అది చేయడానికి